చర్చి గైడ్ ఏడి 52 తోమకారు కేరళకు వచ్చారు. అక్కడ వచ్చి 7 గుడిలు చేశారు. దాన్ని చేసేటి అటే వచ్చి మన కన్యాకుమారి పక్కన ఒక గుడిలు చేశారు. దాన్ని చేసేటి అటే వచ్చి శాంతం చర్చి మైలాపూర్ మెరీనా బీచ్ పక్కన మహాదేవన్ కింగ్ రాజా వాడు కానీ మాట్లాడి అయిపోయింది. వాడు రాజా ఏం చూస్తారు, వీడు ఎటన్నా కొట్టాలని చూస్తున్నారు. తోమాక తెలిసింది. ఇక్కడి నుంచి 14 కిలోమీటర్లు నెక్కిమౌంట్ శాంతం చర్చి. అప్పుడు వచ్చి రోడ్ లేదు, లైట్ లేదు, బిల్డింగ్ లేదు, ఈ గుడి లేదు, ఈ గుడి లేదు, అన్నీ అడవి, అన్నీ కొండలు. అక్కడి నుంచి వాళ్ళు వస్తే లోపల వస్తే అక్కడ చూస్తే లోపల బాగలేదు. అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ దీంట్లో వచ్చి 13 సంవత్సరాలు దీంట్లోకి వచ్చి ప్రార్థన చేశారు. మోకాలు లేదు, మోర్చలు ఎల్బో సిట్టింగ్ 13 years సిట్టింగ్ ప్రే థామస్ దిస్ వన్. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? అవతల ఏంటన్నా వాళ్ళు మహాదేవ రాజాకు తెలిసింది ఇక్కడ ఉండాలంటే, తోమగారు తెలిసింది వాళ్ళు వస్తున్నారంటే, ఈ లోపలన్నీ చూస్తున్నారు. మనం ఏ పక్క వచ్చామో ఆ పక్క పోతే వాళ్ళు వచ్చి కొట్టేస్తారు. ఏ పక్క పోవాలో తెలియదు. అక్కడ రేట్ మార్క్ ఉంది చూడండి కింద. ఓకే, అక్కడ కాలు పెడుతున్నారు. అక్కడ అక్కడ కాలు పెడుతున్నాడు. ఆ గిడి ఉందినా విండో మొదట లేదు, అన్ని అన్ని కొండలు. అప్పుడు అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసి కొంచెం అట్ట కొడుతున్నారు. కొంచెం అటే ఓపెన్ అయింది. ఆ పక్క పోయి ఏమండి చూడండి, పైకి చూడండి, రెడ్ మార్క్ చూడండి, దాంట్లో ఏముంది చూడండి, చెప్పండి. రెడ్ మార్క్ ఏముందో చెప్పంటున్నారు. చూడు ఏం కనిపిస్తుంది బాగా చూడండి. రెడ్ మార్క్ ఏంటి చెప్పండి. ఆ రెడ్ మార్క్ లో చేయిలో చేతులు ఇక్కడ కాలు పెడుతున్నారు, అక్కడ చేతులు పెడుతున్నారు. అంటే ఆ పక్క పోతున్నారు. ఆ పక్క పోయి అక్కడ పెద్ద రాయలకు వచ్చేట్టు ప్రార్థన చేశారు. చేసి ఒక సిలేస్ వేస్తున్నారు. దాంట్లో December 18 దాని తర్వాత రక్తం వచ్చింది, బ్లడ్ వచ్చింది, బ్లీడింగ్ క్రాస్. ఇంకోటి చాలా మనుషులు వచ్చారు. అందరికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసింది అందరికీ నీళ్ళు కావాలి. అక్కడ నీళ్ళు లేదు. తొమ్మక ప్రార్థన చేసి జరిగి కొట్టారు. ఓపెన్ అయింది. ఎప్పుడు వచ్చారో అప్పుడు వచ్చి నీళ్ళు వస్తుంది పైకి. ఇక్కడ సెయింట్ థామస్ ఉంటారు. ఆరోలో చెప్తారు, పరంగమని చెప్తారు. అక్కడ పోయి ప్రార్థన చేసి కొట్టి చంపేశారు. వాళ్ళు బాడీ తీసుకుపోయి శాంతం చర్చి మైలాపూర్లో పెట్టి ఉండాలి. అక్కడ పోయి పైకి కూడా కింద పోవాలి. కింద పోతే వాళ్ళు అక్కడ పెట్టి ఉండాలి. చూడండి, ఈ మీరు వచ్చారన్నా ఇది మనం చేయలేదు. ఈ గుడిలో మోక్షలు వాళ్ళు చేశారు. ఎవరో మోక్షలు వాళ్ళు చేశారు. ఇది వచ్చి మనం చేసింది. దీంట్లో ఏ ప్రాబ్లం ఉంది దీన్ని చేపెట్టి ప్రార్థన చేయండి. మన తోమగారు వచ్చారన్నా అప్పుడు లూకా ఇచ్చారు, ఈ పిక్చర్. ఈ ఒకటే సెయింట్ థామస్ మౌంట్లో ఒక గుడి ఉంది, ఇక్కడ ఉంది. అది ఫస్ట్, ఇది సెకండ్. ఏమన్నా డౌట్ ఉందా? ఇక్కడే 13 సంవత్సరాలు ఇక్కడే వచ్చి ప్రార్థన చేశారు. వాడు తోమాగారు మహాదేవుని కింగ్ రాజాకు తెలిసింది ఇక్కడ ఉండాలంటూ, తోమాగారు తెలిసింది వాళ్ళు వస్తున్నారంటూ. వాళ్ళు వచ్చి చంపేశారంటూ అక్కడ ఇక్కడ వచ్చి ప్రార్థన చేసింది. ఓపెన్ అయింది. ఆ పక్క పోయి అక్కడి నుంచి సెయింట్ థామస్ మౌంట్ అక్కడ చంపేశారు. సెయింట్ థామస్ మౌంట్ ఆరోలో చెప్తారు, పరంగమని చెప్తారు. కొండ, పెద్ద కొండ. అక్కడ పోయారా? అది ఇంకొకటి దీని స్టోరీ అందరికీ తెలీదు. అక్కడ చెప్తానికి ఏమి లేదు, ఇక్కడ చెప్తానికి ఏమి లేదు. చెప్తానికి అన్ని ఇక్కడే. దీని అందరూ ఆడవాళ్ళు ఎవరు తెలియదు. వచ్చేందుకు అంటే బాగా కావాలంటే ప్రార్థన చేసేటువంటి. బిడ్డ లేదు, వాళ్ళు అక్కడ వచ్చి ప్రార్థన చేయండి. పెళ్లి అవ్వలేదు, అక్కడ ప్రార్థన చేయండి. మీ ముసలు కూడా మీరు వచ్చి చూస్తారు. నేను ముసలు 83. అయ్యగారు చెప్పిన దాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, ఉదయకాల సమయంలో ప్లీజ్ సైలెంట్ అట్లా చేయకూడదు. ఇక్కడ మైండ్ చేయండి.